నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జూన్ మాసం మొదటి పక్షం 2026లో మొదటి పక్షం ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఆ ఫలితాలు చెప్పుకునే ముందు అంటే గోచార ఫలితాలు చెప్పుకునే ముందు తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సింది గ్రహస్థితి. గ్రహాలను బట్టే, గ్రహాల యొక్క దృష్టిని బట్టి, స్థితిని బట్టి, యుతిని బట్టి మనం ఈ ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మరి జూన్ మాసంలో మొదటి పక్షానికి గ్రహ స్థితి ఎలా ఉంది అని కనుక మనం చూస్తే, మనం ముఖ్యంగా మేషరాశిలో కుజుడు ఉంటాడు, అలాగే మిథునంలో రవి ఉంటాడు, తర్వాత బుధుడు శుక్రుడు మిథునంలో ఉంటాడు, గురువు వచ్చి కర్కాటకంలో, ఇక శని మీనరాశిలో, రాహువు వచ్చి కుంభంలో, కేతువు వచ్చి మనకి సింహరాశిలో ఉంటాడు. ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి. ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి మరి ఈ మొదటి పక్షంలో ఎలా ఉందో చూద్దాం. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళని కనుక చెప్తే, ఇప్పుడున్నటువంటి గ్రహం ముఖ్యంగా రాశిలోకి మరి అత్యంత పుణ్యప్రదుడైనటువంటి గురు గ్రహం వస్తున్నారు. 1, 2 ఈ కర్కాటక రాశికి ఆయనకు ఉచ్చ స్థానం. ఈ రెండు కూడా కాస్త మంచి విషయాలుగా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ రాశి వాళ్ళు వీళ్ళు తమ సమర్థతను చూపెట్టగలిగే స్థితి వచ్చింది అని. సమర్థత అంటే ఇప్పటి వరకు ఆయన్ని అందరూ కూడా మనం మామూలు మనిషి అనుకుంటాం, ఆవిడవని ఆయన అవనివ్వండి ఓ మామూలు అంటే, కానీ వాళ్ళల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్బోర్న్ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీయగలిగినటువంటి శక్తి, ధైర్యము, అవకాశము అన్నీ వచ్చేటువంటి సమయం ఇదిగా చెప్పొచ్చు. దీన్ని చూసి చాలా వరకు గౌరవం పొందేటువంటి స్థితి అని కూడా చెప్పొచ్చు. అయితే కొన్ని ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న నిరుత్సాహాలు కూడా ఏర్పడతాయి. అంటే కేవలం గురువు ఒకడు పుణ్యం చేసినంతలో కాదు కదా, పుణ్యప్రదంగా మనకు శుభప్రదంగా ఉన్నంతలో కాదు కదా, మిగతావి కూడా ఉంటాయి. కాబట్టి కొంచెము ఏదైనా ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలు ఉంటే అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఇచ్చినా రాతకోతలు ఉండాలి, తప్పకుండా ఏదో సాక్షుల్లాగా ఉండాలి తప్ప, మావాడే కదా, మా తమ్ముడే కదా, నేనేమి చేసినా పర్వాలేదు అనుకుంటే పంగనామాలు పెట్టేటువంటి పరిస్థితి అయితే పక్కా ఉంటుంది. కాబట్టి ఏ విషయంలోనైనా చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ఉండాలి. లేకపోతే వీటి వల్ల పెద్ద పెద్ద వాగ్వివాదాలు అయ్యేటువంటి స్థితి ఉంది, రేపు దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఎంతటి మానవుడైనా సరే ఈ ఆర్థిక స్థితి వచ్చేటప్పటికి తప్పనిసరిగా శత్రుత్వం అనేది పెరుగుతుంది. కాబట్టి ఇది బంధం అనుబంధం అనుకోకుండా ఈ ఆర్థిక వ్యవస్థలో మాత్రం తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకుని అది మనం ముందడుగు వేయాలి అనే చెప్పాలి. ఇక ఆడవాళ్ళకి కనుక చూస్తే కుటుంబ పరంగా చిన్న చిన్న ఏదో అత్త తిట్టిందనో, తోటికోడలు నవ్విందనో, ఇలాంటివి లేదు అంటే మనం చేసుకునే పనిలో కావాల్సినటువంటి వస్తువులు లేవనో, ఇద్దరి ఆలుమొగల మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న చికాకులు, లేదు పిల్లలు లేవని 10 మంది నవ్వుతున్నారు, ఇలా ఏదో ఒక రకమైన చిన్న చిన్న చికాకులు అయితే తప్పనిసరిగా ఉంటాయి. ఇవన్నీ మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా మనకు ఒక ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మాసంలో చాలా వరకు వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం. ఈ సమయంలో తప్పకుండా మీరు వెళ్ళారంటే మీకు నచ్చినటువంటిది తెచ్చుకోవాల్సినటువంటి ఒక యంత్రం ఏదైనా, కొన్నిసార్లు కొన్ని మిషనరీస్ కొనుక్కోవాలి అనుకుంటుంటారు. ఇంట్లో బోరింగ్ మిషన్ కావచ్చు, లేకపోతే కుట్టే మిషన్ కావచ్చు, ఏదైనా సరే ఏ యంత్రమైనా సరే కొనుగోలు చేయాలనుకున్నటువంటి వారికి ఇప్పుడు మనం కొనుక్కునేటువంటిది చాలా అంటే ఒక ఆర్థిక ధనం వయసు మంచి లాభంలో వచ్చిందండి అంటుంటాం, మంచి లక్కీ వాహనం అంటుంటాం. ఇలాంటివన్నీ జరిగేటువంటి అవకాశం ఈ సమయంలో ఉంది. ఇప్పుడు మొత్తంగా మనం ఈ రాశి గురించి చెప్పుకున్నాము అంటే, గురుడు మనకి ఆయన ఉన్నటువంటి స్థానమే మన రాశి కాబట్టి చాలా వరకు సుఖంగా ఉంటాయి. ఎప్పుడు కూడా తానున్నటువంటి స్థానానికి కష్టం చేయడం, నష్టం చేయడం అనేటువంటిది గురువు చేసేటువంటి పని కాదు. గౌరవం పొందుతూనే ఉంటాం. కానీ అక్కడక్కడ ఆర్థిక స్థితిలో ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని తట్టుకొని నిలబడడానికి మానసికంగా ధైర్యం తెచ్చుకోవాలి. వాటితో పాటు మనం కొనుక్కోవాల్సినటువంటి యంత్రాలు కానీ, మెషినరీ కానీ ఇవన్నీ చూసుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అయితే ప్రత్యేకించి కాస్త మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, ఎందుకంటే మనం మాట్లాడే మాటల వల్ల వచ్చేటువంటి గొడవలతో వచ్చే చికాకులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ చికాకులు రాకుండా ఉండాలంటే కొంచెం సమన్వయాన్ని పాటించినట్టయితే ఏ ఇబ్బంది లేకుండా సుఖంగా ఉండగలుగుతాము అని కర్కాటక రాశి వారికి చెప్పచ్చు. ఇప్పుడు మనం పక్ష ఫలితాలు అయితే చూసాం కదా. పక్ష ఫలితాలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, సరే ఎప్పుడు ఏ మాసంలో అయినా కొంచెమే కదా తేడా ఉంది అంటే, మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రతి రాశి యొక్క గమనం ఉంటుంది. అందులో దీర్ఘకాలంగా చెలించేటువంటి రాశులు కొన్ని. ఇప్పుడు శని ఉన్నాడు అనుకో, ఒక రోజులో మారిపోడు, కొన్ని నెలలు అందులోనే ఉంటారు కాబట్టి ఆ ఫలితం అలాగే కనిపిస్తూ ఉంటుంది, కొంచెం కొంచెం మార్పు. అలాగే రాహు కానీ, కేతు కానీ 18 నెలలు అయితే కానీ మార్పు రాదు. అలాగే గురువు ఉన్నాడంటే సంవత్సర కాలం అందులోనే ఉంటాడు. ఇలా ఒక్కొక్క రాశికి ఒక ఉంటుంది. కేవలం నెలలో రవి, బుధుడు, శుక్రుడు,
లేదా 45 రోజులకు మారేటువంటి కుజుడు, వీళ్ళు ఈ కొంచెం మార్పు వల్లనే మనకు ఉండేటువంటి మార్పు కనబడుతుంది. మరి మొదటి పక్షానికి రెండవ పక్షానికి తేడా ఏంటి అంటే, మనం అవునన్నా కాదన్నా రవి మొదటి పక్షంలో ఒక చోట అంటే 15 రోజులకు ఒకసారి నెలకు మారుతున్న 15వ తారీఖు మార్పు జరుగుతుంది. కాబట్టి మొదటి 15 రోజులు ఒకవైపు ఒకలాగా, రెండవ 15 రోజులు ఒకలాగా కనిపిస్తుంది. ఆ రవి మారినటువంటి వల్ల రవి యొక్క ఏదైతే రవి ఇచ్చేటువంటి కారకత్వాల వల్ల మనకి మార్పు అనేటువంటిది, ఆ చిన్న మార్పు కానీ పెద్ద మార్పు కానీ కనబడుతూ ఉంటుంది అనమాట. రవి ఉన్న స్థానాన్ని బట్టి, రవి చెందేటువంటి మార్పులు బట్టి, అలాగే బుధుడు చెందేసేటువంటి వాటిలో ఈ ఆలోచన శక్తి ఎలా ఉంటుంది ఏంటి అని మనం చెప్తాం. ఇలా చూస్తూనే మనం చెప్పుకునేటువంటిదే ఈ గ్రహస్థితి. మరి ఇలా చెప్పుకున్నప్పుడు మరి అలా చెప్పినా కూడా మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల బాగా అనిపించింది, కొన్ని చోట్ల నాకు ఎగ్జాక్ట్గా అనిపించలేదు అంటాం. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి యోజన శక్తి తక్కువ ఉంది, ఆలోచన విధానం తక్కువ ఉంది. ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈసారి మనకు మంచిగా అవుతుంది. గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కానీ మీకు అనుకూలమైన స్థితి లేదు కాబట్టి ఆయన ఆలోచించే విధానం లేదు. గురువు ఉచ్చంలో ఉన్నాడు, మీకు అనుకూలమైన గ్రహం కాబట్టి మంచి మేధాశక్తి, మంచి ఆలోచన విధానం ఉంటుంది అని చెప్తాం. అంటే దీన్ని చెప్పేటప్పుడు అలా చెప్పడం వల్ల ఓహో నాకు ఇప్పుడు గురుగ్రహం సరిగ్గా అనుకూలంగా లేదు కాబట్టి నేను యోచించేటప్పుడు, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, పెద్దలతో ఉండేటప్పుడు నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ముందు జాగ్రత్త చర్యగా మనం చేయాల్సిన పనుల గురించి చెప్పేటువంటిది. దానివల్ల ఏవైతే నష్టాలు జరగవలసి ఉన్నవో ఆ నష్టాలు రాకుండా చూసుకోవడం కోసమే మనం ఈ పక్షఫలాలైనా మాసఫలాలైనా చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా కాదు లేదు అంటే మనం తప్పనిసరిగా మన జన్మజాతకం, మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితులను ముఖ్యంగా చూసుకుని వాటి ప్రకారంగా మనం ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి మీకు నచ్చినా మెచ్చినా లేదైనా మీకు తెలిసినటువంటి మరి జ్యోతిష్యుల దగ్గర చూయించుకుని అలా చేసుకున్నప్పుడు దాని యొక్క ఫలితం శుభంగా ఉంటుంది. అలా కాదు అన్నప్పుడు నెల పక్షాలు చూసుకున్నప్పుడు కొంతవరకు అయితే అనుకూలించే పరిస్థితి ఉంటాయి. వాటితో పాటు చెప్పబోయేటువంటి రెమెడీస్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. అది చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఇవి అందరికీ అన్నీ సరిగ్గా ఇలాగే జరుగుతాయని చెప్పలేం. కానీ ఇందులో మనకు ఏ గ్రహాల యొక్క అనుకూలత తగ్గి ఉందో ఆ గ్రహాలను మనం సానుకూలం చేసుకోవడం కోసం ఏం చేయాలి, అనుగ్రహం పొందడం కోసం ఏం చేయాలి అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఉన్నటువంటి నవగ్రహాలు అందరికీ అనుకూలించేవిగా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా ఎలాంటి గ్రహమైనా తప్పనిసరిగా మనకు అనుకూలంగానే ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఏంటంటే తప్పనిసరిగా దాన ధర్మాలు చేయడం, ధార్మిక స్థితిలో ఉండడం అనేటువంటి అతి ముఖ్యమైనటువంటివి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువు యొక్క మార్పు జరిగింది కర్కాటక రాశిలోకి. ఇది బాగుంటుంది. అయినప్పటికీ మరి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానంలో ఉన్నంతలో గురువు అందరికీ అన్ని వేళలా శుభుడా అంటే గురువు అంటేనే శుభగ్రహం. ఎన్నో రకాలైనటువంటి పాపాలని కూడా తగ్గించేటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహం గురువు. అయినప్పటికీ కొన్నిసార్లు కొంతమందికి అది అనుకూలించదు. అంటే అనుకూలించినప్పుడు ఏం చేయాలి అంటే చెడైతే చేయదు, కానీ మనం గ్రహం యొక్క ప్రార్థన చేయడం కానీ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఏమేం చేయాలి. ముఖ్యంగా ఈ మాసంలో చెప్పుకోదగినటువంటిది ఏంటి అంటే ఈ గురు మార్పు నుండి మనం పొందాల్సినటువంటి లాభం ఎలా అంటే మన యొక్క గురువులు, ఆచార్యులు లేదా గురువు స్థితిలో ఉన్నటువంటి వారు, గురు తుల్యులైనటువంటి వారు, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు మనం కావలసినటువంటి సహాయం చేయడం, లేకపోతే వాళ్ళని అమర్యాద పాలు చేయకుండా ఉండడం, లేకపోతే వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. వీటితో పాటు మనకు వీలైనప్పుడు సమయం దొరికినప్పుడైనా సరే లేదా సమయాన్ని కల్పించుకుని అయినా సరే గురు దేవాలయాలు అంటే మనం రాఘవేంద్ర స్వామి కానీ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రం కానీ అంటే గురు సంబంధితమైనటువంటి స్తోత్రాలని చదువుకోవడం, అలాంటి దేవాలయాలకి వెళ్ళడం, గురుతుల్యుల్ని మనం వాళ్ళకి ఒక మర్యాద మనన ఇవ్వడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇక వీటితో పాటు తప్పనిసరిగా ఏ గ్రహము ఒక గ్రహం అనుకూలం, మరో గ్రహం అననుకూలం ఉంటుంది. కాబట్టి మీకు వీలును బట్టి తప్పనిసరిగా సర్వదేవతా నిలయమైనటువంటి గోశాలకు వెళ్ళండి. ఎందుకంటే గోమాత అక్కడ అన్ని దేవతలు ఆ తల్లిలో ఉంటాయి కాబట్టి గోశాలకు వెళ్ళండి. వీలుని బట్టి తోచినంత గోగ్రాసాన్ని ఇచ్చినట్టయితే మనకున్నటువంటి చిన్న కష్టమైన పెద్ద కష్టమైన అననుకూలంగా ఉన్నటువంటి స్థితిగతులైనా తప్పనిసరిగా మనకు పెద్ద నష్టాన్ని తేకుండా సామాన్యంగానైనా ఉంటాయి అన్నది మనం ఆ జాగ్రత్తను పాటించడం కోసం చేయవలసినటువంటిది. ఏది ఏమైనా సరే మనం చేసేటువంటి ధార్మిక కార్యక్రమాల వల్ల, దాన ధర్మాల వల్ల మనం సుఖంగా ఉంటాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అటువైపు
దాన ధర్మాలు లేక ధార్మిక స్థితిలో ఉండడం అనేది చేస్తూనే ముందుకు వెళ్తూ